దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. చాలా బాధాకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది అహ్మదాబాద్లో. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఫ్లైట్ క్రాష్ అవటంతో చాలా దారుణమైన ఘటన. విన్న తర్వాత వెంటనే అసలు డైజెస్ట్ చేసుకోలేనటువంటి వార్తది. ఎన్నో ప్రణాళికలతో, ఎన్నో ఆలోచనలతో, ఎన్నో ఫ్యూచర్ ప్లాన్స్తో ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడికో బయలుదేరి గమ్యాన్ని చేరుకోకముందే ఎగిసిన వెంటనే కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయారు వందలాది మంది. అయితే వివరాల్లోకి వెళ్తే డీటెయిల్డ్గా నేను పాయింట్ బై పాయింట్ చెప్తాను. ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఆ ఫ్లైట్ ఏంటి, ఏ లోపాల వలన ఈ యొక్క సంఘటన చోటు చేసుకుంది అన్నీ కూడా నేను వివరంగా చెప్తాను మీకు. ఫ్లైట్ కంపెనీ నేమ్ వచ్చేసి ఎయిర్ ఇండియా ఫ్లైట్ యొక్క క్రాష్ ఇది. అయితే ఎయిర్ ఇండియా బిలాంగ్స్ టు టాటా గ్రూప్స్. ఎయిర్ ఇండియా బోయింగ్ 7878 అనేటువంటి ఫ్లైట్ రిజిస్ట్రేషన్ నంబర్ VTANB. క్యాప్టెన్ సుబర్వాల్ 8200 hours ఎక్స్పీరియన్స్ అంటే మంచి ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ మనం మామూలుగా సంవత్సరాల్లో చూస్తాం కదా, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని. కానీ ఇక్కడ పైలట్ విషయానికి వస్తే ఎన్ని హార్స్ ఎక్స్పీరియన్స్ అని చూస్తారు. అయితే సబర్వాల్ అనేటువంటి ఈయన ఫ్లైట్లో పైలట్గా ఉన్నారు. 8200 hours ఎక్స్పీరియన్స్. కో పైలట్ క్లైవ్ కండర్ 1100 hours ఎక్స్పీరియన్స్. ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖర్, ఎయిర్ ఇండియా CEO క్యాంబెల్ విల్సన్. అయితే ఇక వివరాల్లోకి వస్తే శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అహ్మదాబాద్లో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అహ్మదాబాద్లో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. రన్వే నంబర్ 23లో ఈ ఫ్లైట్ టేకాఫ్ అయింది. 242 ప్యాసింజర్స్ ఉన్నటువంటి ఫ్లైట్. 242 మంది ప్యాసింజర్స్ ఉన్నారు ఈ ఫ్లైట్లో, పనిచేసే స్టాఫ్తో కలిపి, వర్కర్స్తో కలిపి. గురువారం మధ్యాహ్నం 1:35 గంటలకు ఈ ఫ్లైట్ టేకాఫ్ అయింది. భూమి మీద నుంచి 15 సెకండ్లు 625 అడుగుల ఎత్తు వెళ్ళి మరో 10 సెకండ్లు నిమిషానికి 475 అడుగులు స్పీడ్తో భూమి మీదికి పడిపోవటం జరిగింది. పడిన 5 సెకండ్ల నుంచి మంటలు రావడం జరిగింది. మరో 5 సెకండ్లలో మొత్తం జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 625 అడుగుల ఎత్తుకెగిరింది. టేకాఫ్ అయిన వెంటనే వెంటనే 10 సెకండ్లు నిమిషానికి 475 కిలోమీటర్ల వేగంతో ఏ హైట్కి అయితే వెళ్ళిపోయిందో అంత వేగంతో 475 కిలోమీటర్ల వేగంతో ఆ మాత్రం భూమి మీద పడిపోయింది. అంటే ఎక్కడి నుంచి అయితే ఫ్లైట్ టేకాఫ్ అయిపోయిందో అక్కడే పడిపోయింది. ఆల్మోస్ట్ నాకు తెలిసి దాదాపుగా ఒక 30 కిలోమీటర్లు కూడా వెళ్ళుండకపోవచ్చు. అక్కడే కుప్పకూలిపోయింది. గాల్లోకి ఎగిరిన కొద్ది క్షణాల్లో మేడే అలర్ట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్కి మెసేజ్ వచ్చింది. కొన్ని క్షణాల్లో విమానం కుప్పకూలిపోయింది. గాల్లోకి ఎగిరిన కొద్ది క్షణాల్లో మేడే అలర్ట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్కి మెసేజ్ వచ్చిన కొద్ది క్షణాల్లోనే విమానం కుప్పకూలిపోయింది. అయితే అహ్మదాబాద్ గాల్లో ఎగిరిన విమానం దగ్గరలో ఉన్న మేఘనా నగర ప్రాంతంలో అహ్మదాబాదులో ఎగిరిన విమానం దగ్గరలో ఉన్నటువంటి మేఘనా నగర ప్రాంతంలో కుప్పకూలిపోయింది. అదే ప్రాంతంలో ఉన్న జేబీ మెడికల్ కాలేజ్ యొక్క హాస్టల్ పడిపోయింది. జేబీ మెడికల్ కాలేజ్ యొక్క హాస్టల్ దగ్గర అది కుప్పకూలిపోవడం జరిగింది. మధ్యాహ్నం సమయం కాబట్టి అందరూ డైనింగ్ హాల్లో భోజనం చేస్తున్న సమయంలో అది అక్కడ కుప్పకూలిపోతే డైనింగ్ హాల్లో చొచ్చుకొని పోయినటువంటి ఆ ఫ్లైట్ దాదాపుగా డైనింగ్ హాల్లో భోజనం చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది చనిపోయారు. ఎంతమంది చనిపోయారు అన్నటువంటి లెక్క ఇప్పటి వరకు బయటికి రాలేదు. చాలామంది విద్యార్థులు, MBBS మెడిసిన్ చదువుతున్నటువంటి విద్యార్థినులు చాలామంది చనిపోయారు. అయితే చనిపోయిన వారి వివరాలు ఇంకా పూర్తిగా మనకు ఆ స్టూడెంట్స్ ఎవరైతే చనిపోయారో ఆ హాస్టల్లో ఉన్నటువంటి వారు ఆ వివరాలు ఇంకా తెలియదు. కానీ
ఫ్లైట్లో ఉన్న వాళ్ళు ఎవరు చనిపోయారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది బయటపడ్డారన్న వివరాలకు వస్తే 169 మంది భారతీయులు ఆ ఫ్లైట్లో ఉన్నారు. 169 మంది భారతీయులు ఉన్నారు, వాళ్ళు చనిపోయారు. 52 మంది బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చనిపోయారు. 7 మంది పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చనిపోయారు. ఒకరు కెనడాకు సంబంధించినటువంటి ఒకరు ఉన్నారు. మొత్తం 242 మంది ఉన్నటువంటి ఆ ఫ్లైట్ కుప్పకూలిపోయింది. అందరూ చనిపోయారు, ఒక్కరు తప్ప. ఒక్కరు మాత్రమే సేఫ్ సైడ్గా ఆ ఫ్లైట్ నుంచి తప్పించుకొని బయటకు వచ్చి స్వల్ప గాయాలతో, ప్రాణాపాయం ఏమీ లేకుండా స్వల్ప గాయాలతో బయటికి రావడం జరిగింది. అతను కూడా ఎలా వచ్చాడు అంటే, ఆ ఫ్లైట్ పడిన వెంటనే 5 సెకండ్లు అది బ్లాస్ట్ అవ్వాల, మంటలేం చెలరేగలేదు దాంట్లో నుంచి. అయితే ఈ 5 సెకండ్ల టైంలో అతను చాకచక్యంగా విచక్షణతో ఎగ్జిట్ విండో దగ్గర ఆయన సీట్ ఉంది కాబట్టి ఆ ఎగ్జిట్ విండో ఓపెన్ చేసుకుని, ఎమర్జెన్సీ విండో ఓపెన్ చేసుకుని 5 సెకండ్ల టైంలో అతను బయటపడడం జరిగింది. బయటపడిన వెంటనే ఫ్లైట్ క్రాష్ అయిపోయింది. ఇమీడియట్గా అందులో ఉన్నటువంటి ప్యాసింజర్స్ మొత్తం, వర్కర్స్ మొత్తం, ఇంక్లూడింగ్ పైలట్స్ అందరూ కూడా కాలిపోయి బూడిదైపోయారు. జరిగినటువంటి చాలా విషాదకరమైనటువంటి సంఘటన ఇది. అందులో ప్రాముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఎవరంటే గుజరాత్ ఎక్స్ సీఎం. తన బంధువుల ఇంటికి వెళ్తున్నారు, ఆయన కూడా అందులో ఉన్నారు. గుజరాత్ ఎక్స్ సీఎం కూడా ఉన్నారు, ఆయన కూడా చనిపోయారు. చాలా బాధాకరమైన విషయం, చాలా వేదన కలిగింది ఈ వార్త విన్నప్పుడు. అయితే ఇది ఈ ప్రాబ్లం, ఈ సంఘటన చోటు చేసుకోవడానికి గల ప్రాబ్లం ఏంటంటే, అందులో ఆ ఫ్లైట్లో టూ మచ్ ఫ్యూయల్ వేయటంతో పెట్రోల్ ఎక్కువగా అధికమై, అంటే కావాల్సిన దానికంటే ఎక్కువ పెట్రోల్ ఉండడం ఒక కారణం. రెండవది, ఆ ఫ్లైట్లో ఏసీలు పనిచేయటం లేదు. మూడవది, ఆ ఆపరేట్ చేసేటువంటి సిస్టమ్ ఏదైతే ఉంటుందో అవి కూడా సరిగా డిస్ప్లే ఆపరేటింగ్ సిస్టమ్ కూడా సరిగా పనిచేయలేదు అన్నటువంటి విషయాలు కూడా బయటికి వస్తున్నాయి. సో దానివల్లనే ఈ యొక్క దుర్ఘటన చోటు చేసుకుంది. ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఏదేమైనా ఆ కుటుంబాలన్నిటికీ నా ప్రగాఢ సానుభూతిని, సంఘీభావం తెలియజేస్తున్నాను. ఎవరైతే కుటుంబాల్లో ఉన్న వ్యక్తులు పోయారో ఆ కుటుంబాలని దేవుడు ఓదార్చును గాక, వాళ్ళని బలపరచును గాక. చూశారు కదా, మానవ జీవితం చాలా స్వల్పమైంది, షార్ట్ లైఫ్, నో గ్యారంటీ, నో వ్యారంటీ. ఒక వస్తువు కొంటే ఆ వస్తువుకి వ్యారంటీ అడుగుతాం, గ్యారంటీ అడుగుతాం. కానీ మనిషి వస్తువుకి గ్యారంటీ అడుగుతాడు, కానీ ఆ వస్తువు కొంటున్న మనిషికి గ్యారంటీ వారంటీ ఉందా? లేదు. ఏ మనిషికి లేదు, నాకు లేదు, నీకు లేదు. రేపటి వరకు మనం ఉంటామన్న గ్యారంటీ లేదు, వారంటీ కూడా లేదు. ఎక్కడుంటుంది అంటే, వస్తువు తయారు చేసిన ఓనర్ దగ్గర గ్యారంటీ ఇస్తాడు, వారంటీ కార్డు వాడి దగ్గర ఉంటుంది. మనిషిని తయారు చేసిన ఓనర్ దగ్గర వారంటీ కార్డు, గ్యారంటీ కార్డు ఉంటుంది. కాబట్టి సిద్ధంగా ఉండాలి. దేనికి? ఈ లోకాన్ని విడిచి ఎప్పుడు పోతామో తెలియదు కాబట్టి, మరణం ఎవరిని ఎప్పుడు మింగేస్తుందో తెలియదు కాబట్టి, దేవుడు ఎప్పుడు ఎవరిని తన రాజ్యానికి తీసుకెళ్ళిపోతాడో తెలియదు కాబట్టి, వీ హ్యావ్ టు గెట్ ప్రిపేర్డ్ టు రీచ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని చేరుకోవటానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి, సంసిద్ధముగా ఉండాలి. మానవుని జీవితం చాలా షార్ట్ లైఫ్ కాబట్టి పాపాలు చేయకుండా, అతిక్రమాలు చేయకుండా, దొంగతనాలు, మోసాలు, దౌర్జన్యాలు, గూండాయిజాలు, కబ్జాలు ఇలాంటివి చేయకుండా, ఏ రోజుకు ఆ రోజు చేసిన తప్పుని మరలా చేయకుండా దాన్ని తుడిచిపెట్టుకుంటూ, సరిచేసుకుంటూ, ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ, ప్రతిరోజు దేవునికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ, పరిశుద్ధపరచబడుతూ, పవిత్రపరచబడుతూ, దేవునికి సమీపంగా మనం అడుగులు ముందుకేస్తే, ఇలాంటి అనుకోని సంఘటనల ద్వారా మనిషి మరణిస్తే కూడా ఆ మరణం ఈ లోకంలో విడిచిపెట్టబడినటువంటి వారికి బాధ కలిగించినప్పటికీ కూడా మరణించిన వారికి ఆనందాన్ని కలుగచేస్తుంది. ఎందుకంటే దేవుని రాజ్యానికి మహిమ ప్రవేశం చేస్తాం కాబట్టి అది ఈ లోకాన్ని విడిచిన వారికి ఆనందమే కలుగచేస్తుంది. కాబట్టి ప్రిపేర్డ్గా ఉందాం. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరు పోతారో తెలియదు. ఈరోజు అంతమంది 242 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు మనం ప్రాణాలతో ఉన్నాం అంటే రేపు, ఎల్లుండి, ఒక సంవత్సరం,
ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఏదో ఒక టైంలో మన కౌంట్ కూడా వస్తుంది, మనం కూడా వెళ్ళాల్సిన రోజు వస్తుంది. కాబట్టి అన్యాయాలు అక్రమాలు కాకుండా నీతి నిజాయితీగా, ఎవరికి ద్రోహాలు మోసాలు చేయకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరిని తక్కువ చేయకుండా, మానవత్వపు విలువలు కలిగి దేవుని ప్రేమను ప్రకటిస్తూ క్రియారూపకంగా మనం బ్రతకాలి అన్నది నా యొక్క ఆలోచన. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో చోట్ల జరుగుతున్నాయి. చాలా పెద్ద క్రాష్ ఇది. దీనికంటే ముందు మొదట్లో బిగ్గెస్ట్ సెకండ్ ఫ్లైట్ క్రాష్ ఇన్ ఇండియా ఏంటో తెలుసా? ద ఫస్ట్ బిగ్గెస్ట్ క్రాష్, మొట్టమొదటి బిగ్గెస్ట్ క్రాష్ 1996 సంవత్సరంలో జరిగింది. 1996 సంవత్సరంలో జరిగిన క్రాష్ తర్వాత ఈ 2025లో జరిగిన క్రాష్ ఇదే. దాదాపుగా 30 సంవత్సరాలు గ్యాప్ తర్వాత అంత పెద్ద ఫ్లైట్ క్రాష్ అనేది ఇదే జరిగింది. ఫస్ట్ క్రాష్ ఏంటంటే 1996 సంవత్సరంలో నవంబర్ 12, 1996 హర్యానా ప్రాంతంలో సౌదియా ఫ్లైట్, కజకిస్తాన్ ఫ్లైట్ రెండు ఒకదాన్ని ఒకటి గుద్దుకొని 14,700 అడుగుల రెండు ఒకటొకటి గుద్దుకున్నాయి. 14,700 ఎత్తులో రెండు ఫ్లైట్లు, సౌదియా ఫ్లైట్, కజకిస్తాన్ ఫ్లైట్ రెండు గుద్దుకొని క్రాష్ అయిపోయి అందులో ఉన్న ప్రయాణికులు మొత్తం 349 మంది ప్రయాణికులు అందరూ కూడా చచ్చిపోయారు, గాల్లోనే ప్రాణాలు పోయాయి. దాని తర్వాత ఈ 2025లో ఈ యొక్క ఫ్లైట్ క్రాష్ అవటం రెండోది బిగ్గెస్ట్ ఫ్లైట్ క్రాష్ అంటే. సో అందరూ కూడా నీతి నిజాయితీలతో బ్రతికితే మనం పోయినా కూడా 10 మంది ఇంకొద్ది కాలం మనం ఉంటే బాగుండేదే అని మన మరణాన్ని కూడా వాళ్ళు తీసుకోలేరు. కొంతమంది చచ్చిపోతే పోయాడులే దరిద్రుడు, వీడు ఉండడం వల్ల దేశానికి ఏం ఉపయోగం, మనుషులకు ఏం ఉపయోగం అని మాట్లాడతారు కదా. సో అలా కాదు, మంచి బ్రతుకు బ్రతుకుదాం, దేవునికి ఇష్టమైన జీవితం జీవిద్దాం. గ్యారంటీ వారంటీ లేని బ్రతుకులు మనవే, ఏ రోజు పోతామో తెలియదు. కాబట్టి ప్రతిరోజు కూడా దేవునికి సన్నిహితంగా బ్రతకగలిగితే, దేవునికి ఇష్టంగా బ్రతకగలిగితే, ఈ లోకాన్ని విడిచిపెట్టిన దేవుని లోకంలో, దేవుని సన్నిధిలో ఉంటామన్నటువంటి ఆత్మవిశ్వాసం మనల్ని బలపరుస్తుంది. కాబట్టి విడిచిపెట్టబడినటువంటి ఆ కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. ఆ కుటుంబాలన్నిటికీ దేవుడు కంఫర్ట్ ఇవ్వనుగాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.